హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుభాషిణి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న సింపుల్ గోల్డ్ చైన్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను, ఎలా ఉన్నాయో చూడండి. అంతేకాకుండా నేను ఆ గోల్డ్ అంతా ఎక్కడ తీసుకున్నాను, ఎన్ని గ్రామ్స్ పడింది, అన్ని క్లియర్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ ఫర్దర్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ చైన్ అయితే ఇదండి, మొత్తం గోల్డ్ బాల్స్ తోటి వచ్చింది. చాలా బాగుంటుంది చైన్ అయితే. క్లోజ్గా చూపిస్తాను చూడండి. దీనికైతే ఒక స్టోరీనే ఉందండి. మా అక్క కోసం తేయడానికని వెళ్ళారు మా అమ్మ వాళ్ళ చైన్. అప్పుడు ఇంకా నేను ఫీల్ అవుతానని చెప్పి మా నాన్న నా కోసం ఈ చైన్ అయితే తీసుకున్నారు. ఇదైతే జస్ట్ 8 గ్రామ్స్ ఉంది అంతే అండి, కానీ వేసుకుంటే మాత్రం చాలా నిండుగా ఉంటుంది చైన్. ఇదైతే మా నాన్న మదనపల్లిలో తీసుకొచ్చాడు. షాప్ అయితే అంత ఐడియా లేదు, కానీ మదనపల్లిలోనే తీసుకున్నామండి. ఇది తీసుకొని కూడా ఒక 6-7 ఇయర్స్ పైన అవుతుంది. చాలా బాగుంది, ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. ఇదైతే మా రిలేటివ్స్లో చాలామంది నా చైన్ చూసి చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటి గోల్డ్ బాల్స్ కావాలని చెప్పి. ఫస్ట్ అయితే ఈ చైన్ చాలా బాగుంటుంది, జస్ట్ 8 గ్రామ్స్ ఉందంతే. చూస్తున్నారా? క్లోజ్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఈ చైన్ అండి, చూస్తున్నారా? క్లోజ్గా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది ఈ చైన్ అయితే. హుక్ కూడా ఇలా ఇచ్చారు, సో సేఫ్టీగానే ఉంటుంది హుక్ కూడా. నెక్స్ట్ అయితే ఈ చైన్ అండి, ఇదైతే మా ఆయన చైన్. లాస్ట్ ఇయరే తీసుకున్నాం ఇది జోయాలుకాస్లో. 24 గ్రామ్స్ అలా ఉంది. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది మా అమ్మ వాళ్ళు పెట్టిన చైన్ ఇచ్చేసి తర్వాత మా ఆయనకు నచ్చినట్టు చేయించుకున్నాడు ఈ చైన్ అయితే. చాలా బాగుంటుంది. క్లోజ్గా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా ఉంటుందండి చైన్ అయితే, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఎన్ని రోజులు మనం డైలీ వేర్కి వేసుకున్నా కూడా అసలు ఏం కాదు. హుక్ కూడా ఇలా క్లోజ్డే ఇచ్చారు. చాలా బాగుంటుంది ఈ చైన్ కూడా. 24 గ్రామ్స్ అయితే ఉంది ఈ చైన్. ఇది ఒక బ్లాక్ బీట్స్ అండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారా? ఇదైతే 14 గ్రామ్స్ అలా ఉంది. డిజైన్ అర్థమవుతుందా మీకు? ఇలా ఉంది చైన్ అయితే. చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే కూడా చాలా నిండుగా అనిపిస్తుంది. శారీస్ లేక అయితే చాలా బాగుంటుంది. డ్రెస్ లేక అయితే ఇలా ఉంది, కానీ శారీస్ లేక అయితే చాలా బాగుంటుంది. 13-14 గ్రామ్స్ అలా ఉంది. ఎగ్జాక్ట్గా నాకు ఈ గ్రామ్స్ అయితే గుర్తులేదు, కానీ డిజైన్ అయితే చాలా బాగుంది. సో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి డిజైన్. ఇలా ఉందండి డిజైన్ అయితే, చాలా బాగుంది కదా. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. గోల్డ్ కూడా చాలానే ఉందండి ఇందులో, బ్లాక్ బీడ్స్ ఏమంత ఎక్కువ లేవు. చాలా బాగుంది. దీనికి కూడా హుక్ ఇలా సేఫ్టీ పర్పస్లోనే ఇచ్చారు. చాలా బాగుంది ఇది కూడా డిజైను. నెక్స్ట్ అయితే ఈ చైన్ అండి, ఇది మా ఆయన పెళ్లి కాకముందు డైలీ వేర్గా వేసుకునేవారు. ఆ చైన్ని కూడా మేము అలానే పెట్టుకున్నాము. అప్పట్లో ఈ చైన్ ట్రెండింగ్ కదా, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అస్సలు తెగిపోదని చెప్పి ఇలాంటి మోడల్ తీసి ఇచ్చారు మా అత్త వాళ్ళు. ఇదైతే అలానే పెట్టుకున్నామండి. ఇంకా మేము చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే. అలానే ఉంచుకున్నాం మేము, ఇంకా వేసేస్తే ఏమొస్తుంది, మన దగ్గరే ఉంచుకుంటే గుర్తుగా అలా ఉండిపోతుంది కదా. సో అలానే ఉంచుకున్నాం ఈ చైన్ అయితే. క్లియర్గా చూపిస్తానని చెప్పాను కదా, చూడండి క్లియర్గా. దీనికైతే ఇలా వినాయకుడి డాలర్ కూడా వచ్చింది. చూస్తున్నారా? ఇలాంటి చైన్ అనమాట. అప్పట్లో ఇవే ట్రెండింగ్ కదా, చాలా స్ట్రాంగ్ ఉంటాయని చెప్పి ఇలాంటి చైన్ తీసుకున్నారు. చాలా బాగుంది ఇది కూడా, మేము అలానే పెట్టుకున్నాం ఇంకా. నెక్స్ట్ చైన్ అయితే ఇదండి, మా పాప కడుపులో ఉన్నప్పుడే తీసుకున్నాం మేము ఇది. మా ఫస్ట్ పాప 7 మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నాం. ఎవరు పుడితే ఏంటి, గోల్డ్ అయితే ఉండాలి కదా అని చెప్పి అయితే ఇది తీసుకున్నాం. ఇలా పుర్రి చైన్ అనమాట, ఎలా తిప్పినా ఇలానే ఉంటుంది. ఇదొక మోడల్ అనమాట, చాలా బాగుంది. చిన్నగా క్యూట్గా ఎవరికైనా చాలా బాగుంటుంది ఈ చైన్ అయితే. చూస్తున్నారా? ఇదైతే మేము మా పాప కోసం తీసుకున్నాం. ఇంకా మా చిన్న పాప చైన్ కూడా ఉంది, అది ఊర్లోనే ఉంది. ఈసారి తీసుకొచ్చినప్పుడు అయితే మీకు చూపిస్తాను. చైన్ని క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా డాలర్ వచ్చింది, ఇలా హుక్ కూడా వచ్చింది. ఇదైతే పురి చైన్ మోడల్ అండి. ఎంతమందికి తెలిసి ఈ మోడల్ కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ అయితే ఈ చైన్ అండి, ఇదైతే మా బావ వాళ్ళ పెళ్ళైనప్పుడు వాళ్ళ అత్త వాళ్ళు పెట్టిన చైన్. ఇది ఇలా బ్రాడ్గా చాలా బాగుందండి. అబ్బాయిలకి ఇలాంటి డిజైన్ చాలా బాగుంటుంది కదా, వేసుకుంటే కూడా బాగా కనిపిస్తుంది ఈ చైన్ అయితే. చూస్తున్నారా? ఇదైతే 22 గ్రామ్స్ అలా పడిందండి. ఇది ఖజానాలో తీసుకున్నారు, అప్పుడు బావగారే సెలెక్ట్ చేసుకున్నారు. ఇది చాలా బాగుంది. క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ చైన్ అయితే. ఇలా క్లియర్గా చూపిస్తే మీకు డిజైన్ బాగా అర్థమవుతుంది కదా, సో ఇలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ అబ్బాయిలకైతే చాలా బాగుంటుంది. చూస్తున్నారా? ఇది డిజైన్ అయితే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదైతే నా బ్లాక్ బీట్స్ అండి, చాలా బాగుంటుంది ఇది కూడా. మొన్న అక్షయ తృతీయకి తీసుకున్నాను కదా, 8.5 గ్రామ్ అలా ఉంది. జోయాలుకాస్లో తీసుకున్నానండి ఇది నేను. చాలా బాగుంటుంది. క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది అండి క్లియర్ వీడియో అయితే.
చూస్తున్నారా, నేను బ్లాక్ బీట్స్ ఎక్కువ లేకుండా గోల్డ్ ఎక్కువ ఉండేటట్టు అయితే చూస్ చేసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది ఈ డిజైన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతే అండి ఇవాళ వీడియో అయితే. ఇంకా కొన్ని చైన్స్ అయితే ఇంటి దగ్గర ఉన్నాయి, అవి కూడా నేను క్లియర్ వీడియో చేస్తాను. ఇంకా ఇంటి దగ్గర ఉన్న లాంగ్ చైన్స్, నక్లీసెస్ అన్ని క్లియర్ వీడియో అయితే చేస్తాను. మిస్ అవ్వకుండా నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.